श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै निगिताः प्रणतास्मतां। दुर्गादेव्यै नमो नमः। కనకదుర్గ భక్తబృందం వారిచే సీతన్నపేట గేటు దగ్గర అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. ఇది 11వ సంవత్సరం. ప్రతి సంవత్సరము కూడాను అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది అర్చనలు చేసుకోవడం జరుగుతున్నది. ఇవాళ మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం. ఈరోజు పిల్లలు అందరి చేత కూడాను 100 మంది పైన పిల్లలందరూ కూడాను వచ్చి కూర్చుని అమ్మవారి యొక్క అర్చన చేసుకున్నారు. ఈరోజు అమ్మవారికి శ్వేతవర్ణం ప్రీతిగా 1000 కలువ పూలతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. అట్లాగే అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం కేవలం పిల్లలకే కాకుండా జ్ఞానము అనేటువంటి ఇచ్చేటువంటిది ఆవిడ సరస్వతీదేవి. ఆ జ్ఞానం అనేటువంటిది కూడాను అందరికీ కూడా కలగాలని చెప్పని ఆకాంక్షిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని అనుకుంటూ కోరుకుంటున్నాము. కనకదుర్గ భక్త బృందం వారిలో దుర్గారావు గారు అనేటువంటి ఆయన ఆర్గనైజర్గా ఉండి ఆయన కూడాను ఇక్కడ ఉండి కార్యక్రమాలన్నీ కూడాను చేయిస్తున్నారు. చివరి 3 రోజులు కూడాను హోమాలు, అట్లాగే 5వ తారీఖు ఆదివారం నాడు అమ్మవారి యొక్క ఊరేగింపు సంబరం జరుగుతున్నవి. అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క వారి కోరికలు తీర్చుచూ ఉన్నారు. మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం కావున ఈ నవరాత్రుల్లో ఎప్పుడైతే మూలా నక్షత్రం వస్తుందో అప్పుడు అమ్మవారికి ప్రీతిగా సరస్వతి అలంకారం చేసి ఆ రోజునాడు అమ్మవారిని అర్చన చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క కృపా కటాక్షలు కలుగుతాయి. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు ఎవరైతే అమ్మవారిని అర్చన చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలు కానీ కోరికలు కానీ నెరవేరుతాయి. నా పేరు ఎడవల్లి శివసుబ్రహ్మణ్య శర్మ. పేరు రోజా అండి. ఈ మూలా నక్షత్రం మూలంగా ఈరోజు 1000 కలువ పూలతోటి కుంకుమార్చన అనేది పూజ జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి వీక్షించడం జరిగింది. అలాగే చాలామంది 100 మంది పైదాకా పిల్లలు కూడా పాల్గొన్నారు. ఈ పూజలోని పాల్గొన్న పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తీర్థప్రసాదాలు కూడా అందుతూ ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్ కూడాను కుంకుమ పూజ ఉంది. రేపు లక్ష్మీ గణపతి హోమం ఉంది. ఎల్లుండి వచ్చేసరికేమో చండీ హోమం ఉంది. గురువారం రోజు వచ్చేసి లక్ష్మీ హోమం ఉంది. శుక్రవారం రోజు 3వ తారీఖు వచ్చేసరికి శివ కళ్యాణం ఉంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. 5వ తారీఖు వచ్చేసరికి మనకి ఇక్కడ సంబరం అనేది జరుగుతుందండి. ఉదయం పూట గణాచారి వస్తారు. ఈవినింగ్ టైంలో ప్రభలు, వేషధారణలన్నీ కూడా ఉంటాయి. అలా అమ్మవారికి పూజా కార్యక్రమం అంతా ముగించిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుందండి. ఇదంతా కూడాను నాబాని దుర్గారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు కాళీకృష్ణవరం అండి. అది కనకదుర్గ భక్త బృందం. ఇక్కడ 11వ సంవత్సరం అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. ఈరోజు సరస్వతీదేవి అవతారం. 100 మంది పైగా పిల్లలు భక్తితో పూజ చేసుకొని వెళ్తున్నారు. అలాగే పెన్నులు, పుస్తకాలు పంచడం జరిగింది. సాయంత్రం కూడా కుంకుమార్చన అది ఉంది. వేలాది మంది పైనే వస్తారు, భక్తులు వీక్షించుకొని వెళ్తూ ఉంటారండి. సాయంత్రం కుంకుమార్చన, రేపు హోమాలు అలా జరుగుతున్నాయి. దినదానాభివృద్ధిగా సంవత్సరం మా శక్తి మేరకు భక్తుల సహకారాలతో ఇంతగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఇక్కడికి వస్తే మాకు జరుగుతుంది అని మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకొక ఇద్దరిని తీసుకుని తర్వాత అలా వస్తూ అలా జనం పెరగడం కూడా జరిగిందండి. అలాగే 11వ సంవత్సరం చేశాము. ఇవాళ 1000 కలవ పువ్వులతో కుంకుమార్చన చేయడం జరిగింది పిల్లలకి. అలాగే పెన్నులు, పుస్తకాలు పంచడం జరిగిందండి. సాయంత్రం కూడా కుంకుమార్చన ఉంది. ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయండి. రేపు హోమం అది ఉందండి, గణపతి హోమం. 3వ తారీఖు అమ్మవారిది, అయ్యవారిది కళ్యాణం, అన్నదానం. ఒక 5-6 వేల మందికి అన్నదానం అనుకుంటున్నాము. 5వ తారీఖు పొద్దున గణాచారి అయి ఉంటే సాయంత్రం ప్రభ ఉత్సవం. సాయంత్రం వేషధారణలతో కాళీమాత వేషధారణ, అఘోరాలు,
బేతాల సెట్లతో కోలాటకము అన్నిటితో అమ్మవారిని సాగనంపడం జరుగుతుందండి. మా కమిటీ మెంబర్లు అందరం కలిపి ఒకే రకమైన చీరలు అవి తీసుకొని సంతోషంగా సరస్వతి పూజ చేయాలనుకొని ఆ భక్తులకి ప్రోత్సాహం కలిగించామండి. రోజు మూలా నక్షత్రం అమ్మవారికి ముఖ్యమైనది పుట్టినరోజు. ఆ మహిళలు ఎక్కువగా పసుపు కుంకాలతో అర్చనలు పూజలు బాగా జరుపుకుంటారు. వాళ్ళు పసుపు కుంకాల కలకాలం వర్ధిల్లాలని ఈరోజు బాగా ఇచ్చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చారు. వచ్చిన రోజు కన్నా చదువుల తల్లి కాబట్టి వచ్చిన రోజు కన్నా ఈరోజు బాగా వచ్చారు మహిళలు. కుంకుమ పూజలు బాగా జరుగుతాయి. నక్షత్రం అమ్మవారిది పుట్టినరోజు కాబట్టి సహస్ర కలువలతో అమ్మవారికి పూజ చేయించడం జరిగింది. అలాగే ఎంతోమంది పిల్లలు పెద్దలు వచ్చి పూజలో పాల్గొన్నారు. అందరికీ బాగా మంచి జరగాలని ఆ అమ్మ తల్లి దీవెన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పూజ నిర్వహిస్తున్నాం. ఈరోజు సరస్వతి అవతారం జరిగింది, బాగా చేశారు. లక్ష పుష్పార్చన మొన్న జరిగింది, కుంకుమార్చన కూడా జరిగింది. ఇవాళ 1000 కలవ పువ్వులతో పూజ చేశారండి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూ ఉంటాం, బాగా చేస్తూ ఉంటారు. దుర్గారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతా బాగా జరిగిద్ది. అందరినీ బాగా చూసి కుంకుమ పూజలు అందరూ పాల్గొనండి అని చెప్తారండి. సంవత్సరం మేము ఇక్కడికి వచ్చే పూజ చేసుకుని వెళ్తూ ఉంటాం. మూలా నక్షత్రం బాగా జరిగింది. పిల్లలకి అందరికీ చేపించారండి. 1000 కలవ పువ్వులతో చేపించారు. పూజలు బాగా జరుగుతున్నాయండి. నా పేరు భాను. మేము ఇక్కడే ఉంటామండి, సీతనపేటలో. ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి గారి అవతారం అన్నమాట. ఇక్కడ ప్రతి ఇయర్ బాగా చేస్తారు. ఈరోజు చాలామంది చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు పూజ చేయించుకున్నారు. సరస్వతీదేవి కటాక్షం మన పైన ఉంటుంది కనుక మీరు కూడా ఎవరన్నా ఇప్పటి వరకు రాకపోతే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి, మంచి జరుగుతుంది. నా పేరు శాంతి అండి. 11 ఏళ్ళ నుంచి అవుతుంది. ఇక్కడ దుర్గారావు గారు ఆధ్వర్యంలో అవుతుంది. బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి చేసుకుంటున్నారు. ఎంతమంది వస్తే అంతమందికి కూడా చేపిస్తున్నారు. ఈరోజేమో సరస్వతీదేవి అవతారం కలవ పువ్వులతో 1,00,000 కలవ పువ్వులతో చేశారు. ప్రతిరోజు 10 రోజులు కూడా కుంకుమ పూజ ఉంటుంది. 2 పూటలు బాగా చేపిస్తారు. ఎంతమంది వస్తే అంతమందిని కూడా కూర్చోబెడతారు. బాగా చేస్తారండి. ప్రతి సంవత్సరం మా బావగారండి చాలా మంది భక్తులు వస్తారు, చాలా బాగా చూస్తారు. అన్నదానం కూడా బాగా అవుతుంది. ఇక బాగా పూజ చేస్తామండి. సరస్వతి అవతారం చదువు వచ్చింది, కొంచెం తెలివిగా నావిందేవి వచ్చిందండి. మంచిదండి ఈరోజు.